ప్రియమైన దేవుని సంగమా, మరోసారి దేవుని యొక్క వాక్యంలో దేవుని మందిరంలో మీ అందరి సమక్షంలో పంచుకునే కృపా వాక్యం దేవుడు నాకు అనుగ్రహించిన దాన్ని బట్టి యేసుప్రభుల వారికి నీళ్లు పంచుతూ స్తోత్రములు చెల్లిస్తున్న వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న ముఖ్యమైనటువంటి 2 సాక్ష్యాలు మన మధ్యలో సహోదరుడు గొప్ప సాక్ష్యాలు పంచుకున్నాడు. నిజమే, మన యొక్క సౌండ్ అనేది మనము పాటలు పాడుతున్న సౌండ్ మైక్లో నుండి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు అది ఇతరులకు, అంటే దేవుడు అంటే ఎవరో తెలియలేనటువంటి వాళ్ళకు డిస్టర్బెన్స్గా ఉంచొద్దు. ఎందుకు అంటే అది దేవుడి నామం దూషించబడే విధంగా ఉండదు. మన ఆరాధన కానీ, మన ప్రీచింగ్ కానీ, మన సంఘానికి వెళ్ళడం కానీ, సంఘంలో కూర్చునే విధానంలో కానీ ఏదైనా ఇతరులను డిస్టర్బ్ చేసే విధంగా ఉండొద్దు. చాలా సింపుల్గా చెప్తున్నా. వాక్యం రాయబడి ఉన్నది, పెద్ద పెద్దగా రాయబడి ఉన్నాయి, కానీ సింపుల్గా చెప్తున్నా. ఒక చోట రాయబడి ఉంటుంది, నువ్వు తినే విధానం ఉంటుంది చూడు. కొంతమంది బయట రెస్టారెంట్స్లో కానీ అక్కడిక్కడ కానీ వెళ్తే, పబ్లిక్లో వెళ్ళి తింటే ఎంతో సౌమ్యంగా, ఎంతో సింపుల్గా, ఎంతో స్టైల్గా తింటారు. అదే ఇంట్లోకి వచ్చి కూర్చొని తింటే వ్యతిరేకంగా ఉంటుంది. సో ఓకే, ఇంట్లో నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు ఎట్లా, కానీ వాక్యంలో బైబిల్లో చాలా సందర్భాలు నువ్వు తినే తిండి వల్ల ప్రవర్తనని బట్టి ఒకడు నీ దేవుని నమ్ముకోకుండా, రక్షణలోనికి రాకుండా, నీ తిండి ప్రవర్తన ద్వారా వాడు దేవుని నమ్మకుండా అయిపోయాడేమో. జాగ్రత్త పడమన్నట్టు. తిండి వల్ల కూడా ఒకటి ఒక్కొక్క అభ్యంతరకరంగా ఉండదు. మన సౌండ్ కానీ, మన ఆరాధన కానీ, మన ప్రవర్తన కానీ మన ద్వారా దేవుడి నామం దూషించబడదు. నా ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెట్టుకొని నేను పాడుకుంటే నాకు అంత భక్తి ఉంది అని అంటే, నీ ద్వారా ఒక్కొక్కడు డిస్టర్బ్ అవుతున్నాడు. ఒక్కొక్కడు నీ ద్వారా దేవుణ్ణి అసహించుకుంటున్నాడు. కుమార్ బ్రదర్ పట్ల దేవుణ్ణి, భూమికి పునాది వేయబడక ముందు ఆయన పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అట్లాంటి వ్యక్తిని, అట్లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోడు. అందరూ అట్లా ఉంటారా? అంత భయంకరమైన వ్యక్తిని, పరిస్థితిలో ఉన్న వ్యక్తిని సౌండ్ ద్వారా రక్షించబడ్డాను, రక్షణలోకి వచ్చిన అంటే అందరూ కూడా అదే యాటిట్యూడ్ తోటి ఉంటారా? ఉండరు. ఎట్లాంటి దాంతో ఉంటారు? దేవుని నామము మనం చేస్తున్న క్రియలను బట్టి, ప్రవర్తిస్తున్న విధానం బట్టి దూషించబడే విధంగా ఉంటారు. ఉండకూడదు. రెండో విషయం, పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి. ఒకసారి అది చదవండి, రోమన్స్ 8:14 చదవండి. అదే చెప్పిన మాట. రోమన్స్ 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏదైనా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను, చిన్నది విషయం, ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు, దేవుని వారసులు అనబడతారు, దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. For as many as led by the Spirit of God, they shall be called sons of God అని ఉంది ఇంగ్లీష్లో. అంటే వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు. ఇంకొక చోట రాయబడి ఉంటుంది, ఆయన ఎంతమంది అయితే అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా దేవుని, ఐ థింక్ జాన్ 1:12 అది కూడా చదవండి. మేరీ యోహాను 1:12
తనను ఎందరు అంగీకరించిరో తనను ఎంత అంగీకరించారో 1వ అధ్యాయం 12వ వచనం రైట్ యోహాను ఎస్ తాను ఎందరు అంగీకరించిరో తానను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా అనగా తన నామమునందు తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలు ఆగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన నీకు అధికారం ఇచ్చిండు. నువ్వు దేవుని బిడ్డ అనిపించుకోవడానికి అంగీకరించడం పోలేన. ఇక్కడ అంగీకరించిన వాళ్ళు దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు కనబడతారు. సో నిన్న మీకు జరిగిన సంఘటన దేవుని ఆత్మ చిన్న విషయంలో కూడా చిన్న చిన్న విషయాలు కూడా చెప్తాడు అంటే చెప్తాడు. వినగలిగే చెవులు ఉంటే, వినగలిగే మనస్సు ఉంటే, స్థిరమైన మనస్సు ఉంటే, ఓపిక కలిగిన మనస్తత్వం ఉంటే ప్రతి సెకండ్ కూడా ప్రతి విషయంలో ఆయన నీకు చెప్తూనే ఉంటాడు. Those who are led by the Spirit of God, that people should be called sons of God. They should be called sons of God. ఎవరి పిల్లలంటే దేవుని ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నడుచుకున్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు. అన్ని విషయాలలో చెప్తాడు, అన్ని విషయంలో గైడ్ చేస్తాడు. నీకు ఓపిక ఉంటే చాలు. ఓపిక అంటే వినగలిగే స్థిరమైన మనస్తత్వం ఉంటే God will lead you in the deepest truths of your spiritual things. ఒక చోట ఎక్కడ ఉంటుంది, రావడం లేదు, ఆత్మలో ఉన్నటువంటి గూఢమైన సత్యాలను కూడా అన్లిమిటెడ్గా వీళ్ళు తీసుకెళ్ళిపోతాడంట. గూఢమైన సంగతులు ఆత్మ వశులమై ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎంత డీపెస్ట్ థింగ్ ఏమంటారు, గూఢమైన రహస్యాలలో సీక్రెట్ ప్లేసెస్కి దేవుడు ఆత్మ తీసుకెళ్తారంట. అంటే అది అన్లిమిటెడ్ థింగ్ అంట, దానికి అంతు లేదంట. నాకు గుర్తుకొస్తలేదు ఎగ్జాక్ట్లీ. న్యూ టెస్టిమెంట్లో రాయబడి ఉన్నది వచ్చిన ఆటోమేటెడ్ సింపుల్గా చెప్తున్నాను. ఎంతవరకు తీసుకెళ్తుందంటే దానికి లిమిట్ ఉండదంట. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకు ఉన్నటువంటి He who is spiritually judges all things, yet he himself is rightly judged but by no one and only. అపోస్తల కార్యంలో ఉన్నదనుకుంటా చూసా, చాలా గొప్ప మాట. అన్న చెప్పిన సాక్ష్యంతో రిలేటెడ్గా ఉన్నది. అది నేను మెమరైజ్ ఫస్ట్ కొరింథియన్స్ 2:15 ఒకసారి చదవండి. 2:15 2:15. దేవుడు ఆత్మ సంబంధం దానికున్న ప్రత్యేకత, యూనిక్నెస్, పవర్ ఎంత గొప్పదో చూడండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ చూసారా, అన్నిటినీ ఆల్ థింగ్స్. ఆత్మ సంబంధి అయిన వాడు అన్ని, ఇది లేదన్నట్టు, ఇది తెలియదు, ఇది నాకు తెలియదు అన్నట్టు ఉండదు. అన్నిటినీ అన్నిటినీ పవర్ ఉన్నది. ఆత్మ వివేచన శక్తి ఉన్నది. అన్నిటినీ వివేచించే శక్తి ఆత్మకు ఉన్నది. జడ్జెస్ ఆల్ థింగ్స్, yet he himself is rightly judged by no one. ఎంత పెద్ద పవర్ఫుల్ మాట. అతడు ఎవరి
చేతనైనను ఆ, వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు ఎవరి చేత కూడా వివేచింపబడడు. కృష్ణ దేవుడు ఇచ్చినటువంటి యూనిక్నెస్, ప్రత్యేకత ఎంత పవర్ఫుల్ అది. నీకు ఇచ్చిన ప్రత్యేకత నిన్ను ఎప్పుడు చర్చ చేయలేడంట, దేవుడు కూడా చర్చ చేయడం. నువ్వు ఆత్మానుసారమైనటువంటి నడిపింపులోనికి ఎంత దూరం వెళ్ళినా కానీ కూడా నిన్ను నువ్వే తీర్పు తీర్చుకునే అధికారం ఉన్నది, కానీ నిన్ను ఎవరు కూడా తీర్పు తీర్చలేడంట. ప్రభు మనసులో దేనికి నేను అంతా చెప్పలేకపోతున్నా కావచ్చు, నాకు మీనింగ్ తెలుసు కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. హీ హూ ఇస్ స్పిరిచువల్లీ జడ్జెస్ ఆల్ థింగ్స్. ఆత్మానుసారంగా జడ్జెస్ అని ఉన్నది, తీర్పు చెప్పే అన్ని విషయాలకు తీర్పు చెప్పగలుగుతాడట ఆత్మానుసారమైన వాడు, కానీ వానికి మాత్రం ఎవ్వరు తీర్పు తీర్చలేడట. అంటే నీ ఆత్మలో ఎటువంటి పవర్ ఉన్నదంటే మీకు దేవుడు కూడా తీర్పు తీర్చలేడు. ఆ ప్రత్యేకత, పవర్, ఆ శక్తి అనేది దేవుడికి ఇచ్చేసాడు. దట్ ఈస్ స్పిరిట్, ఆత్మ. అంటే ఆత్మానుసారంగా నువ్వు ఎంత దూరం అని వెళ్ళవచ్చు, ఎంత వాక్యాన్ని బట్టి. మళ్ళా కొన్నిసార్లు ఏమైపోతుందంటే మళ్ళీ లూసిఫర్ వచ్చేస్తాడు. వాడు లూసిఫర్ స్పిరిట్లు కూడా వచ్చాడు, వెలుగుదూతలాగా వస్తాడు. అది వేరే సబ్జెక్ట్. అంటే కొంతమంది ఋషులు, మహా ఋషులు, మునులు, ఈ వేదాలు రాసినటువంటి వాళ్ళు కూడా ఆత్మానుసారమైనటువంటి ఋషులు వాళ్ళు. కానీ మనం ఎందుకు నమ్మము అంటే వెదర్ దట్ పీపుల్ హ్యాస్ బీన్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ఈవిల్ స్పిరిట్, వి డోంట్ నో. వాళ్ళు చేసిన త్యాగాలు, యజ్ఞాలు, సంవత్సరాల కొద్ది, కానీ వాళ్ళు చేసిన దానికి దేవుని ఆత్మ వచ్చి వాళ్ళని పట్టుకున్నది నడిపించిందా, లేకపోతే దురాత్మ వచ్చి పట్టుకొని నడిపించిందా తెలియదు. కాబట్టి మనం వాళ్ళని ఆదర్శ పురుషుల్లాగా తీసుకో, తెలియదు. మనం ఎవరిని తీసుకుంటాం? దేవుని వాక్యాన్ని, వాక్యానుసారంగా నడిపించేటువంటి విధానాన్ని ఆదర్శంగా, ఆదర్శ వ్యక్తులుగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్, నేను ఈ సబ్జెక్ట్ నాది కాదు, కానీ ఇది ఎంత నేను ఎప్పుడో రక్షణ పొందినప్పుడు దేవుని ఆత్మ చేత ఈ వాక్యంను బట్టి పట్టుబడ్డా. మా ప్రభు, ఇంత పవర్ ఉంది ఆత్మల. నేను ఆత్మానుసారంగా సెకండ్ బై సెకండ్, క్షణము ప్రతి దినము అన్ని పరిస్థితులలో నడుచుకుంటూ పోతే నేనే పెద్ద తోపు, నేనే పెద్ద దేవుడి, నన్ను ఎవరు కూడా తీర్పు తీర్చలేరనే శక్తి వాక్యం చెప్తున్నారు. కానీ పరమాత్మను ఉండగా, అంటే పరమ తండ్రి ఎదుట సృష్టికర్త అయిన దేవుడు ఉండడం నథింగ్, కానీ అంత శక్తి అందులో పెట్టింది దేవుడు. అర్థమవుతుందా? ఎక్స్ప్లెయిన్ కావాలి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనిపిస్తుంది. అంటే దేవుడు నీకు ఎంత ప్రత్యేకంగా తయారు చేసుకొని తన ఆత్మ అనేటువంటి సంచ కలుగును నీకు ఇచ్చిండు చూడు, దాని శక్తి సో మైటీ థింగ్ అంటున్నా. చాలా గొప్ప శక్తి కలిగినటువంటి శక్తి కలిగింది, మైటీ థింగ్. హీ హూ ఈస్ స్పిరిచువల్లీ జడ్జెస్ ఆల్ థింగ్స్. అన్ని విషయాలు ఆత్మానుసారంగా జడ్జి చేయగలుగుతామన్న నీ ఆత్మ ద్వారా. కానీ నిన్ను ఎవడు జడ్జి చేయలేడు, నిన్ను ఎవడు జడ్జి చేయలేడు అని. నిన్ను ఎవ్వరు తీర్పు తీర్చారంట. ఎప్పుడు నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటూ వెళ్తున్న రోజుడు, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కాబట్టి ప్రియమైన వారు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టే, దేవుని ఆత్మ అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్యలలో కూడా ఒకవేళ ఉంటూ ఉన్నట్టయితే దాంట్లో కూడా నువ్వు నిదానించుకొని నిలబడితే, దేవుని వైపు చూస్తే, నీ ఆత్మను నువ్వు యాక్టివ్ చేస్తే దాని శక్తి నీకు అర్థమవుతుంది, దాని నడిపింపు మనకు అర్థమైతే మనం దేని బట్టి కూడా నిజంగా భయపడదు, నిజంగా భయపడదు. ఇప్పుడు అన్న ఉన్న పరిస్థితి అట్లనే ఉన్నది నాకు అనిపిస్తుంది. గన్ని బాధలు గన్ని నెత్తిమీ చేసుకొని కూర్చున్నాడు, కానీ భయపడాడు, ధైర్యంగా ఉంటాడు.
దేవుని స్థుతిస్తుంటాడు, వాక్యం ధ్యానిస్తుంటాడు, వాక్యం బోధిస్తుంటాడు. వాళ్ళు ఎట్లా పోషించబడుతున్నాడు తెలియదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ లీడింగ్. దేవుని ఆత్మ నడిపింపు యొక్క శక్తి అట్లా ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అంటున్నాను. సో ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనం కాంటెక్స్ట్లోకి వెళ్దాము. ఒక వాక్యం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. యోహాను 3:16. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇది చిన్నపిల్లలు సండే స్కూల్ వాక్యం. ఇది యోహాను 3:16 అనగానే తక్కువని చేతులు కట్టుకొని లేచి నిలబడి చెప్తారు. యోహాను 3:16 అంటే ఏం చెప్తారు? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను కాబట్టి తన అద్వితీయుడైన కుమారుని యందు అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా ప్రియమైన వాళ్ళారా? ఈ వాక్యం అందరికీ కూడా తెలుసు. యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచినటువంటి వారు గట్టిగా గొప్పగా విశ్వాసం ఉంచినటువంటి వారు నశించరంట. నశించక రక్షణ పొందుకుంటారంట. ఎన్నో రకాలుగా ఈ యొక్క వాక్యాన్ని వివరించవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో అనేది ఈ ఒక్క వాక్యంలో మనకు మిడిల్ ఆఫ్ ది బైబిల్లో ఉన్నటువంటి ఈ వాక్యం మనకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు లోకమును ఎంతో ఎంతో అన్లిమిటెడ్గా ప్రేమిన వాళ్ళ ఈ భూమి అనేది ఎంత చిన్నదో తెలుసా? మనకు ఎప్పుడైనా చూసిందా? గుర్తు తెచ్చుకోవాలి ఒకసారి. భూమి అనేది చాలా చిన్నది, విశ్వం అనేది అన్లిమిటెడ్, ఎంతో దానికి అంతు లేదు. నాకు అనిపిస్తుంది ఒకసారి అంతు లేని విధ అన్లిమిటెడ్గా, అంటే ఆకాశం అని చెప్తాం కానీ దానికి అంతు ఎక్కడో చెప్తాం పొద్దునే ఉంటుంది అన్లిమిటెడ్. ఇప్పుడు దాన్ని కనుక్కోలేకపోయారు. అన్లిమిటెడ్. సో అంతకంటే గొప్పదంట దేవుని ప్రేమ. ఎంతో లోకమును ఎంతో ప్రేమించరు అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు, ఇంకా తెలియలేనటువంటి విషయాలు ఎన్నైతే ఉన్నాయో, వస్తువులు ఎన్నైతే ఉన్నాయో విశ్వంలో, యూనివర్స్లో, అవన్నిటికంటే కూడా దేవుని ప్రేమ ఎంతో గొప్పదంట. మెజర్మెంట్ చేయలేము. ఎట్లయితే విశ్వాసాన్ని యూనివర్స్ని మనము మెజర్ చేయలేము, అంతకంటే గొప్పది దేవుని ప్రేమ నీ పట్ల. ఇదంతా ఎందుకోసం చేసిండు? అంత విశ్వామును, యూనివర్స్ని, ఎవ్రీథింగ్ని, ఎవ్రీ ప్లానెట్ని, సూర్యుని లోపల 1.3 మిలియన్ భూమి ఉండే స్పేస్ ఉందంట. సూర్యుడు ఎంత పెద్దోడు అంటే 1.3 మిలియన్. ఏమంటారు? భూమి ఎంత ఉంది? ఇంత ఉంది. అది తిరుగుతూ ఉన్నది. గాలిలో ఏమి సపోర్ట్ లేకుండా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉన్నది. అది తిరుగుతూ ఉన్నదని మనం కూడా తిరుగుతూ ఉన్నామా? ఇప్పుడు చూస్తున్నాం. ఎట్లా కూర్చున్నావు అట్లనే ఉన్నావు రాయిలాగా. భూమి తిరుగుతుంది వాళ్ళు, నువ్వు నేను ఎందుకు తిరుగుతలేవు? సంవత్సరం భూమి తిరుగుతుంది,
ఎవ్రీ సెకండ్ తిరుగుతుంది. నువ్వు స్టేబుల్గా బండలాగా కూర్చున్నావు, కొంచెం భూకంపం వస్తే ఒక 2 సెకండ్ ఇట్లా అంటే భూమి తిరుగుతున్నదా అప్పుడు అర్థమైంది. భూమి తిరుగుతుంది అప్పుడు చెప్తావా? అలా భూమి తిరుగుతుంది, నువ్వెందుకు తిరుగుతలేవు? స్టేబుల్గా కూర్చొని ఉన్నావు. అట్లాంటి భూగోళాలు 1.3 మిలియన్ భూగోళాలను భూములను ప్లానెట్ని అర్త్ అనే ప్లానెట్ని సూర్యుని లోపల 1.3 అనేది పెట్టుకోవచ్చు అంట. అంత పెద్దదండి అది. అంటే సూర్యుని ముంగట భూమి ఒక చుక్క లాంటిది. సూర్యుడు ముంగట భూమి ఒక చుక్క లాంటిది. ఇప్పుడు అంత పెద్ద బోర్డు, ఆ బోర్డులో తీసుకెళ్ళి నువ్వు ఇట్లా ఒక చుక్క పెట్టు, అంత దూరం పోయి నిలబడి చూడు, కనిపిస్తుందా కింద చుక్క, పెన్ను చుక్క? గంతే భూమి. ఆ భూమిలో మనుషులు ఉన్నారు చూడు, వాళ్ళ కోసం ఈ విశ్వము సర్వము సమస్తము సృష్టించాడు ఎంతో ప్రేమించి. హల్లెలూయా. నేను అంతగా ప్రేమించి ఇవన్నీ ఎందుకు దేవుడికి అవసరం? అన్ని తయారు చేసి ఎందుకోసం పెట్టిండు? ఎందుకోసము ఇవన్నీ తయారు చేసిండు అని అంటే నేను ఎంతగానో ప్రేమించాడు. సుఖ సంతోషాలతో ఆనందంతో ఆ యొక్క లైఫ్ అనేటువంటి లైఫ్ను ఎంజాయ్ చేయాలని. సూర్యుడు కొంచెం ఎక్కువ అయింది అనుకో, దేవుడికి ఆయుధాలు అవసరం లేదు. దేవుడికి ఒక సైకిల్ చేస్తే చాలు. సూర్యుడు కొంచెం ఎక్కువగా మనకి 50, 45, 50 డిగ్రీలలో మనం ఇప్పుడు ఉంటున్నాం. దీన్ని తట్టుకోలేకపోతున్నాం. 50 కూడా అంటున్నారు. 62 అయిందా? అయినా నేను బతుకున్నాను. రైట్. కొంచెం సైకిల్ చేస్తే దేవుడు కొంచెం ఒక డిగ్రీని ఇప్పుడున్న టెంపరేచర్లో కొంచెం పెంచితే మళ్ళా మాడిపోయి చచ్చిపోతారు మనుషులు. లిమిటెడ్గా పెట్టేడు. నువ్వు ఇంతగానే మండాలా, ఇంతకంటే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వు చేయొద్దు. చంద్రుడిని, సముద్ర తీరములను, గాలిని, ఈ పంచభూతాలను లిమిటెడ్గా పెట్టిండు దేవుడు ఇప్పటికీ. పంచభూతాలు అంటే 5 దయ్యాల, పంచభూతాలు 5 ఎలిమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. పోనీ ఎలిమెంట్స్ అంటారు. 5 దయ్యాలు. మన హిందూ సహోదరులు వాళ్ళని దేవతలాగానే పూజిస్తారు కదా. వాళ్ళ విశ్వాసం సూర్యదేవుడు, చంద్రదేవుడు, గాలిదేవుడు, పంచభూతాలు వాళ్ళ విశ్వాసం గొప్పది. మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళకి సత్యాన్ని చెప్పాలి. వాళ్ళ విశ్వాసాన్ని కించపరిచి నువ్వు గొప్ప, నీ దేవుడు గొప్పవాడంటే నీ వల్ల వాడు దేవుడిని నమ్ముకోకుండా శాశ్వతంగా దూరం అవుతాడు. వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. రెస్పెక్ట్ చేస్తూ ప్రేమతో సువార్తను ప్రకటించాలి. అట్లా బైబిల్లో ఉంది. హల్లెలూయా. పంచభూతాలు అంటే ఇది సూర్యుడు, చంద్రుడు, గాలి 3, ఆకు చెప్పమ్మా 4, నీరు లాస్ట్ అగ్ని. ఈ పంచభూతాలు లిమిటెడ్గా పనిచేయాలి. ఏమేం చెప్పినాము? గాలి, అగ్ని, నీరు, భూమి, ఆకాశం, సూర్యచంద్రుడు. ఇవన్నీ కలిస్తే పంచభూతాలను దేవుడు 5 ఎలిమెంట్స్ దేవుడు తయారు చేసి పెట్టినా ఎవరి కోసం? నీ కోసం, మనకన్నా. నా కోసం అంటే ఇంకా బాగుంటుంది, అందంగా ఉంటుంది, మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా బైబిల్లో ఏదైనా వాక్యము బోధిస్తూ ఉంటే, వాక్యం చదువుతూ ఉంటే నువ్వు ఎట్లా తీసుకోవాలా, ఎట్లా వినాలంటే ఎవరి కోసం యేసుప్రభు రక్తం చిందించిందంటే మానవులందరి కోసం రక్తం చిందింది. ఎస్, కానీ మానవులందరి కోసం రక్తం చూసిండు, కానీ దానివల్ల నీకేంటి లాభం? ఎప్పుడు కూడా సింపుల్గా గొప్ప విషయం చెప్తున్నా, చాలా గొప్ప విషయం సింపుల్గా చెప్తున్నా. ఏదైనా
వాక్యం ద్వారా నువ్వు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఏం తీసుకోవాలా? నా కోసం అని తీసుకోవాలి. పాపులారా ఇటు రండి అంటాడు. దేవుని దగ్గరికి రండి పాపులారా అంటాడు ఒక చోట. ఎగ్జాంపుల్, నేను పాపినంటావా? దూరం అయిపోతావా? నన్ను అంటలేడు, వాళ్ళని అంటున్నాడు, వాళ్ళని అంటున్నాడు. నేను పాపిని కాదని ఏది పిలిచినప్పుడు దేవుడు ఇండివిజువల్గా పర్సనల్గా తీసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా లాభకరంగా ఉంటుంది. సో ఈ పంచభూతాలను దేవుడు ఎవరి కోసం తయారు చేశాడు? నీ కోసం, నా కోసం. ఈ పంచభూతాలలో ఒక్క భూతాన్న ఒక ఎలిమెంట్ నేను సైగ చేసిండు అనుకో, సూర్యుని కానీ గాలిని కానీ, కొంచెం పెరుగు బిడ్డ అని అంటే కొంచెం స్పీడ్ గాలి వస్తేనే, మొన్న అన్న డ్రైవింగ్ చేయలేకపోయినా, నేను డ్రైవింగ్ చేయలేకపోయినా, మొన్న చిన్న గాలి బండి మీద పోతున్నాం కానీ అద్దాలు ఉన్నాయి అయినా కానీ కూడా అంత దుమ్ము ధూళి కళ్ళలో పోతుంది. దాని గాలిని ఇంకా కొంచెం ఎక్కువ చేయని దేవుడు ఆజ్ఞాపిస్తే, ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఇప్పుడు అన్ని లిమిటెడ్గా దేవుడు పెట్టిండు కాబట్టి మనం మంచిగా ఓపిక తీసుకుంటున్నాం, దేవుడు వాక్యములు వింటున్నాం, భూమి మీద కూర్చొని కదలకుండా తిరగకుండా వాక్యం వింటున్నాం. అవన్నీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నిన్ను అవన్నిటిని కంట్రోల్లో పెట్టి నువ్వు మంచిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతోటి ఆ జీవము, ఆ సమృద్ధికరమైన జీవమును నువ్వు అనుభవించాలా ప్రతి దినము, ప్రతి సెకండ్. ఇవన్నీ తయారు చేసేది నీకోసమే కదా. ఎందుకు ఎప్పుడు బాధపడుతూ ఏంది జీవితము, ఏంది నాకు ఈ బతుకు, ఏంది నాకు ఈ టెన్షన్ అని జీవితకాలం అంతా అట్లా ఉండడానికి అనుకోవడానికి బతకడానిక? ప్రస్తుత కాలంలో బతకడం నేర్చుకో, పీస్ఫుల్గా ఉంది. ఎందుకు? ఇవన్నీ దేవుడు నీ కోసం. నువ్వు సుఖ శాంతి సమాధానంతో పీస్ఫుల్ లైఫ్ బతకాలా, జాయ్ఫుల్ లైఫ్ బతకాలా, ఆనందకరమైన జీవితం బతకాలా. ఇవన్నీ నీకోసమే కదమ్మా తయారు చేసేది. మరి నువ్వు ఆ బతకపోతే ఆ ఆనందకరమైన జీవితము, సమాధానకరమైన జీవితము, చింత లేని జీవితం అనేది అది యేసు ప్రభు నీకు ఇస్తేనే అది మనం పొందుకుంటాం. హల్లెలూయా. అది నాకు కావాలి అంటే నువ్వు అడుక్కోవాలి. ప్రభువా నన్ను దేవుడు ఎంతో ప్రేమించాను కాబట్టి నేను నీ నామంలో విశ్వాసం ఉంచుతున్నా కాబట్టి ఆ జీవమును, సమృద్ధికరమైన జీవమును నేను ప్రతిరోజు అనుభవించాలి ప్రభు, అది నాకు అనుగ్రహించండి. రక్షణ అయితే పొందుకున్నావు కానీ ప్రేమైన వాళ్ళారా ఈ సత్యం అనేది తెలియకుండా ఎన్నో వచనాలు ఉన్నాయి. నేను ఇందాక స్పిరిట్ గురించి చెప్పినప్పుడు ఒకటి గొప్ప విషయం చెప్పడం మర్చిపోయినా. యేసు ప్రభు యోహాను 14:6 ఏమని చెప్పిండు? 14:6 యోహాను చెప్పాలి. మన దానికి కూడా బైబిల్ తెలుస్తారా? ఇప్పుడు మీరు చదివితే 3:16 లోకం ఎంతో ప్రేమించాడు అనేది బైబిల్ తెలిసింది. యోహాను 14:6 కూడా బైబిల్ తెలిసి చెప్తారా? చెప్పండి, చదవండి అమ్మా. జాన్ 14:6 చెప్పండి. సరే పర్లేదు, మనం అక్కడ ఉన్నాం. అయితే ఇందాక మనము దేవుడు ఆత్మకి ఇచ్చిన శక్తి గురించి మాట్లాడినాం కదా. అన్లిమిటెడ్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎంత డీప్ థింగ్స్ అన్నా, ఎంత సుదీర్ఘమైనటువంటి అనంతపురానికి కూడా మనము వెళ్ళిపోయేటువంటి శక్తి, పవర్ దేవుడు ఆత్మలో పెట్టాడు. కానీ పరలోకానికి చేరాలి అని అంటే దెర్ ఈస్ నో అదర్ నేమ్ ఆన్ అర్త్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్. అంటే యేసు అక్కడ ఏం చెప్తున్నాడు? నా ద్వారానే తప్ప అని ఒకడు పెట్టిండు చూడు, అక్కడ ఆగిపోవాలి అందరు. ఎంత పిల్లలతో అక్కడ ఆగిపోవాలి అంతే. నువ్వు ఎంత మహా ఋషివైనా, ఎంత తపస్వివైనా, చీమకు కూడా హాని చేయలేనటువంటి మంచి వ్యక్తివైనా, కొన్ని సంవత్సరాల కొలది దేవుణ్ణి పరిశోధించుకోవాలా, దేవుణ్ణి కనుక్కోవాలని తపస్సు చేస్తున్నా, నీ ఆత్మ పూర్ణుడవై నువ్వు ఉన్నా అక్కడికి చేరాలి అంటే యేసు ప్రభు ద్వారా తప్ప వేరొక మార్గం లేదు.
మళ్ళా వీళ్ళందరూ రక్షణ పొందాలంటే సంఘం ఏం చేయాలా, నువ్వేం చేయాలా, నేనేం చేయాలి? నువ్వు రక్షణ అయితే పొందుతున్నావు, నీ మట్టుకు నువ్వు. ఇక్కడ కళ్ళు మూస్తే, ఇప్పుడు పోతూ పోతూ కళ్ళు మూస్తే ఎక్కడికి పోతాం? డైరెక్ట్ ఎక్కడికి పోతాం? అంత స్లోగా చెప్తుండే నువ్వు పోతావా? అంత నమ్మకం ఉందా? గ్రేట్. హల్లెలూయా. ఆ నిశ్చయత ఉండి ఎప్పటికీ ఉండాలి మనకి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది. కానీ చాలా మంది మనకంటే మంచోళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. చీమకు కూడా అని చేయలేనటువంటి వాళ్ళు, మనుషులను బాధ పెట్టి కొంతమంది ఉన్నారా లేదా? మంచోళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళకి రక్షణ కావాలా లేదా? యేసు ప్రభు చెప్తుండే కదా ఇక్కడ, నా ద్వారానే తప్ప. అంటే యేసు ప్రభువును ప్రతి ఒక్క మనిషి నమ్ముకుంటేనే తప్ప వాడు పరలోక రాజ్యంలో చేరడంట. వాడు ఎంత గొప్ప వ్యక్తి అయినా, భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా కానీ కూడా యేసు ప్రభువును నమ్ముకోకపోతే వేరే మార్గం లేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. నా ద్వారా తప్ప పరలోకానికి మార్గం లేదు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. నేనే అన్నాడు ఆయన. నేను సత్యంలాగా ఉన్నాను, నేను జీవంలాగా ఉన్నాను, నేను మార్గంలాగా ఉన్నాను అన్నాడా? ఏమన్నాడు? అయాం. అయాం అనే మాట పాత నిబంధనలు ఎవరు వాడింది? దేవుడు. హల్లెలూయా. అయాం అంటే అయాం. అయాం అంటే కొంత బట్టలు చింపుకునేటోళ్ళు, పరిసయ్యులు, సతికేవాడు. అయాం అని చాలాసార్లు యేసు ప్రభు అన్నడా లేదు? అయాం అనే మాట వాడింది యెహోవా దేవుడు. అయాం అన్నాడు, నా ద్వారానే తప్ప. హల్లెలూయా. 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 ఆవలింపులతో హల్లెలూయా. అలా అనకూడదు. ఆవలింపు తీసుకొని శ్రద్ధగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఏం చెప్పాలనుకుంటున్నాడే, రక్షణ లేని ప్రజల కోసం మన వంతు కనీసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చిండు కాబట్టి, మనల్ని సమకూర్చిండు కాబట్టి అటువంటి ప్రార్థన చేయమని దేవుడు కృపణించి కూడా నడిపిస్తుండదు. కాబట్టి ఇది మనం సద్వినియోగం చేసుకోవాలా. వాళ్ళు రక్షణ పొందేంత వరకు నీ కుటుంబ సభ్యులు, నీ కుటుంబంలో ఎవరైనా రక్షణ పొందకపోతే వాళ్ళ రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఈ మందిరంలో మంచి అవకాశం ఇస్తుండు ప్రార్థన చేయడం. మన సంఘం చుట్టుముట్టు రక్షణ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు తెలుసుకోవాలా, వాళ్ళు తెలియజేయబడాలి, వాళ్ళు తెలుసుకోవాలా, వాళ్ళ దగ్గరికి సువార్త పోవాలా, సువార్త అర్థం చేసుకోవాలా. కొంతమంది క్రైస్తవుల ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క నిర్లక్ష్యతను బట్టి, వాళ్ళ దాన్ని బట్టి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నమ్ముకోలేకపోతున్నారు. వీళ్ళని బట్టి, మనదాన్ని బట్టి. అటువంటి టైంలలో మనం ఏం చేయగలుగుతాం? ఇది చేయగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థనలు చేయగలుగుతాం, యాచనలు చేయగలుగుతాం. దేవుడి చిత్తంలో ఉన్నది మనం ప్రార్థన ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు ప్రియమైన వాళ్ళరా నీ ప్రార్థన ద్వారా హల్లెలూయా నువ్వు యథార్థంగా నిశ్చయతో ఏంటిది ఆసక్తితో చేస్తున్న ప్రార్థన ద్వారా ఒక్క ఆత్మనైన దేవుడు రక్షించుకుంటాడు. హల్లెలూయా. ప్రార్థన అంత శక్తి ఉంది. దేవుడి హృదయాభిలాష కూడా అదే ఉన్నది. చాలా వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి మనము ఇటువంటి మాటలను యేసు ప్రభువు వారు మన వినికిడిలో దీవించి లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి, నిన్ను ప్రేమించడానికి నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుమారుడు ఇచ్చాడు. కుమారుడు భూమి మీదకి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. విలువైనది పవిత్రమైన రక్తం ఇచ్చాడు. నువ్వేమిస్తావు? నేనేమి ఇవ్వగలుగుతాను? అంతకంటే గొప్పది ఇవ్వాలి. కానీ మనం చిన్నగా కలిసి ప్రార్థన చేసినాం. మోకరించి రక్షణ లేని